గత 5 ఏళ్లు అధికారం చూసుకొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద శ్రీరెడ్డి, పోసాని, కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ ఇంకా మరికొందరు చేసిన వ్యాఖ్యలకి ఫలితం కనిపిస్తుంది. చట్టం మా చుట్టం అనుకునే స్థాయి నుంచి ఆ చట్టానికి చిక్కకుండా పరుగులు పెట్టడంతోనే వాళ్ళ సమయం గడిచిపోతుంది. ఏ క్షణం అరెస్ట్ చేస్తారో, ఎక్కడికి తీసుకువెళ్తారో అనే భయంతో ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా బిక్కుబిక్కుమంటూ కేసులను ఎదుర్కొంటున్నారు. అయితే వైసీపీ సానుభూతి పరులందరూ కూడా ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉన్నారు. విధానపరమైన విమర్శలు మానేసి చంద్రబాబు భార్య, పవన్ కళ్యాణ్ తల్లిని, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగి వ్యక్తిత్వ హననం చేసిన వాళ్లపై కూటమి సర్కార్ చట్టపరంగా చర్యలకు సిద్ధమవుతుంది. ముందుగా 41A నోటీసులు ఇస్తూ కేసు తీవ్రతను బట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి ఏం భయం పెట్టుకుందో ఏమో కానీ గత ప్రభుత్వం లాంఛనాలు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఎదురవుతూ ఉన్నాయి. అయితే అంతా ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయో మనకి తెలిసిందే. గత ప్రభుత్వ అండదండలు చూసుకొని ఎవరైతే విర్రవీగారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే వెళ్తుంది. అంటే వ్యక్తిత్వ హననంతో పాటు సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో వ్యక్తులని దూషించిన, కుటుంబ సభ్యులను దూషించిన, ఆడవారిని దూషించిన వారిపై కేసులు పెడుతూ ముందుకెళ్తుంది. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సినీ ప్రముఖుల, రాజకీయ ప్రముఖుల అన్న అంశాన్ని టోటల్గా ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. సినీ ప్రముఖులను సైతం ఎక్కడా కూడా ఆలోచించకుండా గతంలో వారు చేసినవి ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా తగిన కేసులు పెట్టి అరెస్టులకు ఉపక్రమిస్తూ ఉంది ప్రస్తుత ప్రభుత్వం. అయితే ఇందులో ముఖ్యంగా మనం ఆర్జీవి గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా పోసాని కానీ, శ్రీరెడ్డి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి వీడియోలు రిలీజ్ చేశారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై, అలాగే వ్యక్తులపై, వ్యక్తిత్వాలపై, అలాగే వారి ఇంట్లో ఉన్న ఆడవారిపై ఎలాంటి భాషతో సంబోధించారనేది ప్రతిదీ కూడా ఇక్కడ నోట్ అవుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి కూడా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే మొదట్లో వారం రోజులు నాకు గడువు కావాలని చెప్పిన ఆర్జీవీ తర్వాత మరో 2 వారాలు గడువు కావాలంటూ కోరారు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ అని చెప్పాలి. శ్రీరెడ్డి ఒక లేఖనైతే ఆమె రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి నన్ను క్షమించండి, నా తర్వాత నేనున్నాను, నా కుటుంబం ఉంది, నాకు చెల్లెళ్ళు ఉన్నారు అంటూ కూడా ఆవిడ ఒక సెంటిమెంట్ రోల్ అనేది అక్కడ ప్లే చేసి ఆవిడ వెళ్ళిపోయారు. పోసాని చూసుకోవాలి. పోసాని కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలారా నేను ఎప్పుడైనా తిట్టానా అంటూ కూడా ప్రజల్ని క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఆయన ఏం తిట్టారు, ఏంటి, చెప్పులు ఏ విధంగా చూపించారనేది మీడియా ముఖంగా అందరూ చూసిందే. తర్వాత నేను పూర్తిగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను, దూరం అవుతానంటూ కూడా పోసాని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్జీవీ అయితే హాట్ టాపిక్గా మారారు. ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, నిజంగా ఆయన ఏమీ మాట్లాడకపోతే విచారణ ఎదుర్కోకుండా కనిపించకుండా పరారవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించి ఇటు ఏపీ పోలీసులు అలాగే తెలంగాణ పోలీసులు వీళ్ళందరూ కూడా ఆయన కోసం వెతికే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఆర్జీవీ ఇక్కడ నుంచి విచారణ ఎదుర్కోకుండా తను ఎక్కడున్నారో తెలియకుండా ఒక వీడియోనైతే ఆయన రిలీజ్ చేశారు. అందులో ఏ చట్టాలు పెట్టాలి, ఏ చట్టాల ద్వారా వాళ్ళని శిక్షించాలి, అందులో ఉన్న లోటుపాట్లేంటి, లొసుగులేంటి అనే అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అంటే ఇది టోటల్గా ఒక చట్ట వ్యతిరేక చర్యగా కూడా అభివర్ణిస్తున్నారు. అసలు రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోలో ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని
ఒక వే, అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గీడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ రైట్, అది ఆర్జీవి వీడియో ద్వారా ఆయన చెప్పాలి అనుకున్న సందేశం. ఏ సెక్షన్లో పెడుతున్నారు, ఏ సెక్షన్లో పెడుతున్నారు, ఎంతోమంది మర్డర్లు మానభంగాలు చేసిన వారిని ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ అరెస్ట్ చేయలేదు, ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇంత ఇమీడియట్ రియాక్షన్స్ ఎందుకు తీసుకుంటున్నారా, అసలు ఈ సెక్షన్స్ అన్నీ కూడా మాకు వర్తిస్తాయా అనేది ఆయన ప్రశ్న. కీర్తన గారు నమస్తే అండి. కీర్తన గారు, ఆర్జీవి రిలీజ్ చేసిన వీడియో చూసాం మనం. అయితే ఆయన పెడుతున్న సెక్షన్ల గురించి, చేస్తున్న విధానాన్ని గురించి ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆయన బేసిక్గా చేయవలసింది ఏంటి అంటే, విచారణకు హాజరు కావాలి అన్నప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు ఆ నోటీసులను తీసుకోవాలి, రాజ్యాంగం ప్రకారం, అదేవిధంగా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం సదరు పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే ఆయనకి కంఫర్ట్గా ఉంటే ఒకవేళ ఇంటికి రమ్మంటే అక్కడైనా ఎక్కడైనా సరే విచారణకు అనేది హాజరు అవ్వాలి. ఆయన కంఫర్ట్ని బట్టి విచారణకు మేము వస్తామని చెప్తారు. కొన్ని చోట్ల ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, నేను ఈ ప్లేస్కి రాను ఇక్కడ హాజరవుతారంటే దానికి కూడా, లేకపోతే జూమ్లో అయినా కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ విచారణకు కూడా హాజరు కాకుండా 1 week తర్వాత గ్యాప్ అడిగారు, ఆ తర్వాత 2 weeks నాకు కావాలి అని అడిగారు, మళ్ళీ మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా ఆయన అడుగుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే టోటల్గా ఒక వీడియో చేసి అసలు టోటల్ వ్యవస్థని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటే దీన్ని? ముందుగా మీకు అలాగే బిఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకి వీక్షకులు నమస్కారం మేడం. నమస్తే. ఆ వీడియో చేసేది ఏదో పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులనే అడిగితే బాగుంటుందేమో, ఎందుకంటే సింహం సింగిల్ గా వచ్చే నాయకులు వెనకన పయనించినప్పుడు అంత మటుకు ధైర్యం కూడా లేకోకుండా ఇళ్లలో నుంచి సెల్ఫీ వీడియోలు పెట్టే అంత అసమర్థపు నాయకులుగా వీళ్ళు గతంలో వీడియోలు చేశారా, లేకుంటే గతంలో ట్వీట్లు వేశారా? నా చిన్న అనుమానం. ట్వీట్లు తప్పు చేసేటప్పుడు లేని భయము, తప్పును ఒప్పుకోవడానికో లేదు తప్పు చేయలేదని నిరూపించుకోవడానికో ఎందుకు రావట్లేదు వీళ్ళకి? అసలు ఆర్జీవి అనే వ్యక్తి గతంలో అధికారంలో ఎటువంటి పొజిషన్ లో లేకోకుండా కేవలం ఏపీకి సంబంధం లేకుండా తెలంగాణలో ఉంటూ సినిమాలు తీసుకుంటూ ఉండే వ్యక్తి ఈ రోజు ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఏపీ రాజకీయాల్లో ఉన్న అగ్రనాయకులని, ప్రతిపక్ష నేతలని ఎలాంటి నీచమైన ట్వీట్లు రాశారో, ఎటువంటి సినిమాలు తీశారో, ఆ సినిమాల ద్వారా వాళ్ళని ఎంత బ్యాడ్ గా చిత్రీకరించి మాట్లాడాడో ఇవన్నీ ఎవరు మర్చిపోతారు? ఈ రోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు మీరు పెట్టిన వీడియోలో అంటున్నారు, 1 year బ్యాక్ నేను ఏదో పెట్టిన ట్వీట్ వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిని సంబంధిత వ్యక్తులు కాకుండా ఎవరో వచ్చి నా పైన 3 complaints ఇచ్చారు. అంటే సంబంధిత వ్యక్తిని, అంటే నిన్ను ఏ విధంగా కూడా ఇక్కడున్న నాయకులు తిట్టకపోయినా, నీ సినిమాల గురించి మాట్లాడకపోయినా, నీకు అభిమానమో లేకుంటే పైసల కోసమో దేనికోసమో నువ్వు ఒక పార్టీని సమర్థించి వాళ్ళ కోసం విషపు రాతలు రాస్తూ విషపు సినిమాలు తీస్తూ ప్రజల్లోకి వాళ్ళని చెడ్డగా చూపించినప్పుడు నీకు తెలీదా? సంబంధిత వ్యక్తులు నన్నేమన్నా అన్నారా? సంబంధిత శాఖతో నాకేమైనా సంబంధం ఉందా? ఈ స్టేట్ లో నేనేమైనా బెనిఫిట్స్ పొందలేకపోతున్నానా? సో నేనెందుకు వీళ్ళపైన ట్వీట్లు వేస్తున్నాను? నేనెందుకు వీళ్ళపైన పోస్టులు రాసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాను? నేనెందుకు అసభ్యకరమైన సినిమాలు ఇటువంటి పొలిటీషియన్స్ మీద తీస్తున్నాను అని ఆ రోజు నీకు ఇంకిత జ్ఞానం లేదా? ఆ రోజు నీకు బుద్ధి లేదా? ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు సానుభూతి పరులు అవ్వచ్చు, లేదంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పేట్రేగిపోయిన కొంతమంది విచ్చలవిడితనంతో మాట్లాడే వాళ్ళు ఆర్జీవి కూడా ప్రథములు కాబట్టి వాళ్ళు ఈ రోజు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు.
గర్ల్ కంప్లైంట్ ఇస్తే తప్పే ఉంది. ఇంకోటి అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అన్నారు. సార్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మేము కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసిన ప్రతిసారి మా కంప్లైంట్ రిజెక్ట్ అయ్యి అసలు మా కంప్లైంట్ పట్టించుకునే దాఖలాలు ఉన్నాయి. మేమే చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాం, మమ్మీ సోషల్ మీడియా ట్రోలింగ్ జరుగుతుంది, ఎవరు ఇచ్చారు మా కంప్లైంట్, ఏం మాకు రిజల్ట్ ఉంది? అసలు మమ్మల్ని ఏ రోజన్నా పర్టికులర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో రెస్పెక్ట్ ఇచ్చో లేదంటే ఏ పొలిటీషియన్ అన్నా మా మాట బేఖాతరు చేస్తారు అప్పుడు విన్నారు ఎప్పుడన్నా? సో ఈ రోజు ఈయన వచ్చి ఆ రోజు ఎందుకు కంప్లైంట్ లేదు, ఎందుకు కంప్లైంట్ వస్తున్నారంటే అప్పుడు అధికారంలో మీ ప్రభుత్వం ఉంది, మీరు విచ్చలవిడితనంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అనువుగా మీ ప్రభుత్వం పనిచేసింది. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిందంటే బాధితులు బయటకు వచ్చి ప్రజల పక్షాన నిలబడడం కోసం నిలబడిన నాయకుల్ని హింసించారు కాబట్టి మీ పక్షాన ఈ రోజు కంప్లైంట్లు ఇచ్చారు. సో అది మీరు యాక్సెప్ట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దమ్ము, సింహం సింగిల్ గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు అయితే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు ఆయన అడగవయ్యా. నిజంగా దమ్ము నీకుంటే నువ్వెందుకు వచ్చి, నువ్వు జస్ట్ 41A నోటీస్ ఇచ్చారు, వచ్చి నువ్వు చెప్పుకోవచ్చు. దానికే నువ్వు భయపడిపోయేసి పాత కేసులు ఏమైనా తవ్వుతారేమో, అసలు బయటకే రానేమో అన్న భయంతో ఆడ కూర్చొని నీ లాయర్ చేత ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసిన నువ్వు కూడా వచ్చి ఈ రోజు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచేటు రాజ్యం, నిజంగా సిగ్గుచేటు. ఏం నీకు పిచ్చి పిచ్చి పోస్టులు వేసినప్పుడు తెలియదు ఆర్జీవీకి ఈ పోస్ట్ అని మనం వేయచ్చా? సభ్య సమాజం అసహించుకునేలాంటి సినిమాలు తీసే నేను రాజకీయాల గురించి మాట్లాడే అర్హత నాకుందా? ఆ చిల్లర ఖర్చుల కన్నా పనికి వస్తుంది అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమూర్తి, శ్రీరెడ్డి, బోరగడ్డ అనిలు, బర్రారెడ్డి, ఆర్జీవీ వీళ్ళ విచ్చలవిడితనం ఎంత ఇంత కాదు మేడం, చాలా విపరీత స్థాయిలో ఉండేది. ఇతను తీసిన సినిమాలో ఒక క్యారెక్టర్స్ ని ఎలా ఎంత నీచంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, సిబిఎన్ గారిని, లోకేష్ గారిని ఎంత నీచంగా పోర్ట్రేట్ చేసి చూపించారంటే దాని ఇంపాక్ట్ కొద్దో గొప్ప ఆ టైం ఎలక్షన్ లో ఉంటుందా ఉండదా? సో నిజంగా నీకు రాజకీయాలతో సంబంధం లేకుండా నువ్వు రాష్ట్రం మేలుకోరేవాడు. మహిళలు మా కామెంట్ సెక్షన్ లో కూడా ఎంత నీచంగా బిహేవ్ చేసి మమ్మల్ని కోట్ చేసి ట్వీట్లు వేసేవాడు, మాకు బాగా గుర్తుకుంది. ఇప్పుడైతే మేము అవి స్క్రీన్ షాట్లు ఎదిగితే దొరుకుతాయి కానీ మమ్మల్ని కోట్ చేసి కూడా ట్వీట్ చేసేవాడు ఆయన. అంటే అంత దిగజారిపోయాడు. అంటే మహిళల్ని మనం టార్గెట్ చేయకూడదు, పార్టీ పర్సన్స్ కదా వాళ్ళు ఎందుకు అని కూడా లేదు మేడం. అంత దిగజారిపోయిన ఆర్జీవి ఈ రోజు ఒక నీచమైన వ్యక్తులు, అంటే సావాసం అనేది ఎలా ఉండాలి నేటి యువత నేర్చుకోవాలి. ఇటువంటి వాళ్ళ సినిమాలు ఒక టైంలో మేము చైల్డ్ గా ఉన్నప్పుడు శివ అనే సినిమా కానీ ఇలాంటి చూసి ఒక మ్యానరిజం చూసి చాలా యూత్ కి అట్రాక్ట్ అయ్యే సినిమాలు తీశాడు ఆ టైంలో. సో ఇప్పటికి కూడా యూత్ లో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిన యూత్ ఇటువంటి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తుల సాహసం చేసి తన సినిమా కెరియర్ పోగొట్టుకొని సినిమా ఇండస్ట్రీ చెత్తపేరు చేస్తూ ఈ రోజు రాజకీయంలో ఉన్న వాళ్ళని కూడా దుర్భాషలాడుతూ ఎంత నీచానికి దిగజారాడు. ఒక స్నేహం అంటే ఎలా ఉండాలి, కుచేలుడికి కృష్ణుడికి ఉన్న స్నేహం లాగా ఉండాలి, దుర్యోధుడికి కర్ణుడికి ఉన్న స్నేహం లాగా ఉండకూడదని తను చూస్తే అర్థమవుతుంది మనకి. అసలు ఇటువంటి స్నేహాలు చేసి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ అక్కడున్న అగ్రనాయకత్వాన్ని నువ్వు విమర్శిస్తూ ట్వీట్లు వేసినప్పుడు ఇటు దాని పర్యవసానం అనుభవించాలి. వేసినప్పుడు తెలీదా? ఇప్పటికి కూడా దమ్ము లేని నాయకులు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వీళ్ళే ఉండాలి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతున్న శ్యామల గతంలో నక్కలతో పోల్చి వీడియోలు మాట్లాడింది ఎలక్షన్ కి ముందు. ఆఫ్టర్ ఎలక్షన్ క్షమించండి, ఎవరి గెలుపు ఓటములు ఎవరికి కారణం అనేది. మళ్ళీ కొంచెం వాళ్ళు పైసలు ఇచ్చారో లేకుంటే ధైర్యం ఇచ్చారో పొజిషన్ ఇచ్చారో మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, మళ్ళీ పేటరేకి పోయి మాట్లాడుతుంది. వీళ్ళంతా ఊసర బిల్లులు, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళంతా ఊసర బిల్లులు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. యాజ్ యూజువల్ శ్రీరెడ్డి కూడా ఎంత ఎంత నీచంగా ట్వీట్ రాసేది మేడం, ఎంత నీచంగా మాట్లాడేది. అట్ ప్రెసెంట్ ఆమె ఏమంటే క్షమించాలంట. నిన్ను క్షమిస్తే మళ్ళీ అప్పుడు పడిన బాధలన్నీ రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన రోజు మళ్ళీ మీరు మాట్లాడే మాటలకు అర్థమేముంటాయి? కనుక తప్పు చేసినప్పుడు శిక్షలు ఇంప్లిమెంట్ చెయ్యాలి. త్వరితగతిన చేస్తేనే. ఈ రోజు పోసాని 1 వీక్ ముందు ఏం మాట్లాడాడు, మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత ఏం మాట్లాడతారు? వీళ్ళకి అందితే జుట్టు అందకపోతే కాలనే కాన్సెప్ట్ లో ఉంది కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు మేము అరెస్ట్ చేయట్లేదమ్మా, 41A నోటీస్ ఇచ్చి మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నాం. దానికే మీకు ధైర్యం రావట్లేదంటే రేపు మీరు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఓకే కీర్తన గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. వెంకటలక్ష్మి గారు, ఎవరికైతే 41 నోటీసులు ఇచ్చారో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయో వారందరూ కూడా చెప్తుంది ఒకటే మాట, పోసాని కానీ లేకపోతే బోర్గడ్డ అనిల్ కానీ శ్రీరెడ్డి కానీ లేకపోతే ఇతరులు కానీ సోషల్ మీడియా హ్యాండిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోద్బలంతోనే వైఎస్ఆర్సీపీ చెప్తేనే అధిష్టానం ఆదేశిస్తేనే మేము ఇవన్నీ చేశాము అంటున్నారు. వీళ్ళందరికీ మేము అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి న్యాయ సహాయం కోసం మాకు చేయండి, ఈ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నామంటూ కూడా ఆయన పబ్లిక్గా కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ బోర్గడ్డ అనిల్ అంటే ఎవరో మాకు తెలియదు అని కొంతమంది అంటారు, శ్రీరెడ్డికి మా పార్టీకి సంబంధం ఏంటి అని మరికొంతమంది అంటారు. కానీ ఇక్కడ ఆర్జీవి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోయే ముందు జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఏం చేయాలి, ఏ సినిమా తీయాలి, ఏ పాత్రలు ఎలా ఉండాలని మాట్లాడుకున్న తర్వాత ఆయన సినిమాలు తీయడం, ఎలక్షన్స్ ముందు ఆయన సినిమాలు తీశారు. ఆయన బిఫోర్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విజువల్స్ అన్నీ కూడా మనం చాలా ప్రత్యక్షంగా మనం చూసాం కూడా. అలాంటప్పుడు ఎలాంటి సంబంధం లేదు, మేమేమీ చెయ్యలేదు, దీని వెనకాల మా హస్తం లేదు అని ఏ విధంగా చెప్తారు? మోరోవర్ 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. కనీసం విచారణ కూడా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? అంటే వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా పెట్టుకుందా? జగన్మోహన్ రెడ్డి కోర్టులకు వెళ్ళరు, బెయిల్ మీద ఇంకా ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టు ధిక్కారణ చేస్తూ ఉంటారా? వాళ్ళకి కనీసం వాటిని మ్యాండేటరీగా ప్రాథమికంగా ఫాలో అవ్వాల్సినవి అవరా? ఏమనుకుంటున్నారు? బీఆర్కే టీవీ ప్రేక్షకులకు నాకు ఈ అవకాశం కల్పించిన నా అందరికీ, అలాగే నాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, స్వప్న గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారుతో ఎవరైతే ఉన్నా అంటే నాయకులు కానీ, కార్యకర్తలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కేసులు పెట్టడం అనేది మేము ఈ 6 months గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదే టీడీపీ నాయకులు అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి, చాలా దారుణంగా ట్వీట్లు చేయడం కానీ, అలాగే సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ, చాలా నీచంగా ట్రోల్స్ కూడా చేయడం కూడా జరిగింది. వివేక హత్య కేసు గురించి ప్రత్యేకించి వీళ్ళే భారతిరెడ్డి గారి క్యారెక్టర్ అన్ని కూడా వీళ్ళు కూడా సినిమాలు తీయించడం అంతా కూడా జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల కూటమి ప్రభుత్వం రావడానికి ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చారో, ఏ ప్రమాణం అయితే చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారో అది పక్కన పెట్టి ఈరోజు కక్ష తీర్చుకునే విధంగా మమ్మల్ని ఆ రోజు ఇలా మాట్లాడారు, ఈరోజు ఇప్పుడు మేడం మాట్లాడుతూ అంటున్నారు, ఆ రోజు ఖచ్చితంగా మీరు 41 తీసుకోవాలి, లేదంటే అరెస్టులు కూడా మీకు జరుగుతాయని చెప్పి ఈరోజు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి వెనకాతలుండి మాట్లాడించవలసిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. గతంలో సింహం సింగిల్ గా వస్తుంది, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మేడం అడుగుతున్నారు. కానీ వెంకటలక్ష్మి గారు దీని వెనక మాట్లాడిస్తేనే మేము మాట్లాడామంటూ ఇప్పుడు ఒక శ్రీరెడ్డియే కాదు, రాజకీయంగా దగ్గరగా ఉన్న వాళ్ళు, పదవుల్లో ఉన్నవారు కూడా వారు బయటకు వచ్చిన పరిస్థితులు, సందర్భాలు కూడా ఉన్నాయి. మాట్లాడిపిస్తేనే మాట్లాడాము, తిట్టమంటేనే తిట్టాము, మాకేం సంబంధం లేదు, ప్రయోజనాల కోసం తిట్టాము అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు కదా. దాన్ని మీరు ఇది కాదు అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే అవన్నీ విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. అది కాదని చెప్పడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఆ రోజు అలా చెప్పి ఈ రోజు ఇందాక మేడం కూడా చెప్పారు ఏంటంటే ఇప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారు, రేపు ఇంకోలా చెప్తారు అంటే చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. ఈ రోజు నేను ఒక మాట చెప్తా ఉన్నాను, రేపు ఇంకో మాట చెప్పాను అని అనుకోండి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని. ఓకే, కానీ వెంకటలక్ష్మి గారు కీర్తన గారు చెప్పింది వేరు, ప్రస్తుతం మీరు చెప్తుంది వేరు. కీర్తన గారు ఏం చెప్పారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కేసులకి ఈ విధంగా వారు గతంలో చేసిన వాటికి భయపడి వారు మాట మారుస్తున్నారు అన్నారు. కానీ అప్పట్లో ఒక మాట, ఇప్పట్లో ఒక మాట వీరు చెప్తున్నారని అనలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ ఎలిగేషన్స్ లో ఉన్నారో వారు మాట మారుస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు ఎలిగేషన్స్ లో ఉన్నవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ గా వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియో లేదు, వాళ్ళు మద్దతుదారులు వైసీపీకి, వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్న విషయాన్ని మాట్లాడి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. అప్పుడు కేసులు పెడితే ఎవరు తీసుకోలేదు, ఇప్పుడు కేసులు పెడితే తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పెడుతున్నారు, మేము ఇస్తాం 41 నోటీసులు అని అంటున్నారు. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. అప్పుడు గతంలో మేము అలా చేయలేదే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. నెక్స్ట్ డిబేట్ లో కూర్చున్నప్పుడు ప్రూఫ్స్ అన్ని పట్టుకొని కూర్చుందాం, గవర్నమెంట్ లో ఉంటుండగా ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని చూడకుండా ఆ ఫ్యామిలీ మీద రకరకాల ట్వీట్లు చేయడం జరిగింది, రకరకాలుగా ట్రోల్ చేయడం జరిగింది, అవమానించి మాట్లాడడం ప్రతి దాంట్లో కూడా జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే టార్గెట్ చేసి నిలబెట్టి మాట్లాడి అవమానించడం జరిగింది. అయినా సరే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయలేదే, వాళ్ళ మీద కేసులు పెట్టలేదే. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలు ఎందుకు అధికారంలోకి ఇచ్చారు, వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, మంచి పరిపాలన అందించాలని, కానీ ఒకరి మీద ఒకరు కక్షలు తీర్చుకోవడానికి గవర్నమెంట్ లోకి రావాలని అంటే అది నిజంగా చాలా సిగ్గుచేటు. ఈ రోజు
బోల్డ్ అయినటువంటి విపరీతమైన మహిళల మీద కానీ చంటి బిడ్డల మీద కానీ అనేకమైనటువంటి అత్యాచారాలు, చంపడాలు, బోల్డ్ దాడులు జరుగుతున్నాయి. వాటి మీద వీళ్ళకు దృష్టి లేదు. కానీ మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ట్వీట్ చేశారు కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు కాబట్టి ఈ రోజు మేము 41 నోటీసులు ఇస్తాం, కేసులు పెడతాం అని చెప్పేసి చెప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కక్ష సాధింపు చర్య చేస్తున్నారనేది వాస్తవం. ఓకే వెంకటలక్ష్మి గారు, ఓకే వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. వెంకటరమణ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం. న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, వ్యూవర్స్ కి, న్యూస్ టీమ్ కి ముందు అభినందనలు, ధన్యవాదాలు. వెంకటరమణ గారు మేడం గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు మాట్లాడిన మేడం గారు, ఇది కక్ష తీర్చుకోవడానికి అధికారంలోకి రాకూడదు, కక్ష అని అంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఒక సీనియర్ రిపోర్టర్కి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఎవరికి వాళ్ళు అలా వదిలేస్తే ఈ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో భద్రత అనేది కరువవుతుంది. అసలు వ్యక్తిగత జీవితాలకి డ్యామేజ్ అనేది బాగా పెరిగిపోతుంది. అది పిల్లి మెడలో గంట కట్టినట్టుగా ఇది కక్ష అని కొంతమంది బాధితులు అనొచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అనొచ్చు, కానీ ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. అయితే ఈ ప్రయత్నంలో నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న సూచన ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా అంబటి రాంబాబు గారు కూడా ఎస్పీ గారిని కలిసి మా వాళ్ళ మీద పోస్టులు పెడుతుంటే మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఒక కామెంట్ లాగా కూడా చెప్పొచ్చారు, కంప్లైంట్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది పని చేయడం ప్రారంభించింది అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనందరం గతంలో జరిగిన అనుభవాలు ఇచ్చా కానీ, ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఇచ్చా కానీ, జరగబోయే వాటిని పరిశీలించుకుంటే పోలీస్ వ్యవస్థ పని చేయడం మొదలుపెట్టింది. దానికి ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పి చెప్పదు. అయితే ఇక్కడ ఈ పని చేసే విధానంలో బాధితులు అనేవాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపిస్తాను కూడా సహజం. అయితే అసలు మొదల నుంచి వీటిని మనం వదిలేయటం బట్టే ఇలాంటి పోస్టింగ్లు కానీ, అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు ఒక టీమ్స్ పెట్టి ఒక ఇండస్ట్రీ కార్ఖానా లాగా పెట్టి ఇవన్నీ ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అయితే ఆ శిక్ష అనేది ఏదైనా కానీ నేను ఏది చేస్తే చివరికి నాకు అదే వస్తుంది అనేది ఇప్పుడు రుజువు అవుతుంది. రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఏం జరిగిందో ఆ చేసిన వాళ్ళు రీసెంట్ గా నిన్న కూడా చూసాం, ఎంత పెద్ద అధికారి అయినా కానీ ఆ చట్టం తన పని తాను చేసుకోబోతుందో అనేది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఇలాంటి జరిగినప్పుడు కేసులు పెట్టుకోవడం కాకుండా జరగకుండా ఉండటానికి తగు చర్యలు తీసుకోవాలి. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, రాజకీయాలు మనకు ఎప్పుడు మిత్రులు శత్రువులు కాదన్న విధంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మాట్లాడేటప్పుడు ఒక మాట, ఒక భావం వ్యక్తపరిచేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం మాట్లాడాలి అనేది ఫస్ట్ మనం ఈ రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశంగా నేను భావిస్తున్నాను. గారి విషయంలో ఆయన ఒక నిర్మాతగా, డైరెక్టర్ గా అప్పట్లో గత లాంటి సినిమా, మాస్ సినిమాలు అట్లాంటి ఏదైనా చూస్తే అది వేరే చూసి ఉండొచ్చు. కానీ రాజకీయంగా సినిమాలు చాలా వచ్చినాయి. ఎన్టీ రామారావు గారు ఉన్న హయాంలో వచ్చినాయి, కృష్ణ గారు తీశారు, విజయ నిర్మల్ గారు తీశారు, కోట శ్రీనివాసరావు గారు తీశారు, ఇటు సినిమాలు చాలా చాలా వచ్చినాయి. అయితే ఇది తీసేటప్పుడు నిర్మాతలు కూడా కొంత పనిష్మెంట్ ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అటు తీయటం, ఆ నిర్మాత ఎవరో ఒక చిన్న రావడం, వీళ్ళేదో క్రేజ్ కోసం తీసుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇట్లాంటి వాటిని ఎందుకు మనం యాక్సెప్ట్ చేస్తామని కూడా మనం అసలు అదే సబ్జెక్ట్ ఇది కాదు, కానీ ఆ పాయింట్ లోకి వెళ్ళకూడదు. సెన్సార్ బోర్డు వాళ్ళు ఇట్లాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారనేది కూడా మనం ఆలోచించుకోవాలమ్మా. సో ఏదైనా కానీ ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది, మహిళలకు భద్రత కలిగించే ప్రయత్నం. ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం, మా మీదే రేపు పోస్టులు పెట్టచ్చు, ఇక్కడ ఈ టీవీలో మాట్లాడే వేదిక మీద కూర్చున్నాం, ఇదేని కరెక్ట్ విధానం కాదు. సో చట్టం తన పని తాను చేసుకుపోవటం ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, పోలీసులు పని ప్రారంభించారని ఒక నిదర్శనం అమ్మా. సో ఇందులో బాధితులు అంటారా, ఆ తర్వాత విషయం మనం చట్టాలు ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం తెలుస్తుంది. అయితే పోలీసులకు కూడా చెప్పే చిన్న సూచన ఏంటంటే, ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళ మీద కూడా పెడుతున్నటువంటి కేసులను పరిగణలోకి తీసుకొని వాళ్ళ కేసులు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు మీరు ఈ సందర్భంగా బీఆర్కే న్యూస్ వేదిక మీద విజ్ఞప్తి చేస్తాం. ఓకే వెంకటరమణ గారు, ఇప్పుడు 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తున్నారు, కానీ ఆ విచారణకు కూడా రాకుండా డుమ్మా కొడుతున్నారు. రోజుకొకళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. దీంట్లో ముందస్తు బెయిల్కి కొంతమంది అప్లై చేసుకుంటే మధ్యంతర బెయిల్కి కొంతమంది అప్లై చేసుకుంటున్నారు. అయితే గతంలో మేము కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడలేదు, మేము కేసుల వైపు మేము వెళ్ళలేదు అని చెప్పే విధంగా వైఎస్ఆర్సీపీ పాలన గతంలో ఉందా? స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు తప్పు చేసిన వాడు
గబాల స్టేషన్ కి రావంటే భయపడతారమ్మా. ఎవరైనా నేను తప్పు చేస్తే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి రండి, కానిస్టేబుల్ వచ్చి రండి అంటే నేను భయపడతాను. తప్పు చేయలేదు అనుకోండి, నేనేం చేశానని చెప్పి డైరెక్ట్ స్టేషన్కి వెళ్తాను. వాళ్ళు రావట్లేదు, తప్పించుకు తిరుగుతున్నారంటే సహజంగా తప్పు చేశారని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టే. అది తప్పు ఎవరిది అనేది, అది ఇంటెన్షన్ చేశాడా లేకపోతే వెనకాల ఉద్దేశపూర్వకంగా చేశాడా అని తర్వాత విషయం. కానీ ఇతను నేను తప్పు చేశాను అనేది యాక్సెప్ట్ చేసినట్టే పరోక్షంగా. తప్పించుకు తిరుగుతున్నారు. వాళ్ళ ఏ నోటీస్ తీసుకోవాలి, వీళ్ళే కాదు ఇంకా చాలా మంది వస్తారు చూడండి. ఈ సినిమాలు తీసిన నిర్మాతలు కూడా లైన్ లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నాకు వచ్చిన సమాచారం ప్రకారం. ఓకే, ఇంకా 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 ఇలాంటి వారు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కానీ ఇక్కడ ఒక వెంకటరమణ గారు ఇక్కడ ఇది ఏంటంటే ఒక ఇప్పటిదాకా ధైర్యం చేయలే ఎవరు. గత నెల 100 రోజులు 150 రోజుల ముందు ఎవరు ధైర్యం చేయలే. ఏదో జరిగిపోయింది, ఏమవుతుంది మనకెందుకు కానీ ఏదో అంటారే, ఇది ఒక ఉద్యమం మాదిరిగా ప్రతివాడు అవినీతిని ఎదుర్కోవడానికి, ఇట్లాంటి అన్యాయాన్ని ఎదుర్చుకోవడానికి మాత్రం కొద్దిగా ఒక అడుగు వేస్తున్నారు. అది పార్టీ రహితంగానే వేస్తున్నారు. ఇది వాస్తవం అమ్మా. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన రాజకీయాల్లో అస్తవ్యస్తంగా మారి అశ్లీలంగా మారుతున్నటువంటి పదాలు వస్తున్న ఈ రోజుల్లో ఇది ఒక మంచి పరిణామానికి దారితీసి ముందు మరి ప్రజాస్వామ్యానికి ఒక నిజమైన విలువ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనేది మనం అందరూ అన్ని రాజకీయ పార్టీలు నిరూపిస్తారు. కూడా ఈ సందర్భంగా నేను ఇష్టానుసారంగా మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కుదరదు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగింది. గౌరవంగా బతకటం వారి యొక్క ప్రాథమిక హక్కు. వారి గౌరవాన్ని భంగం పరిచేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఇతర కార్యక్రమాలకు పాల్పడినా అది క్రైమ్ కిందకే వస్తుంది. అది ఎవరైనా సరే, ఏదైనా సరే ప్రశ్నించవచ్చు. ప్రశ్నించడానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యక్తిత్వ హననం, అలాగే కుటుంబాలని తిట్టడం, ప్రతిదీ ఆడపిల్లల్ని అసభ్యకర పోస్టులు పెట్టడం, మార్పింగ్ చేయడం, తల్లి చెల్లి అనే డిఫరెన్స్ లేకుండా చివరకు షర్మిల సంబంధించి కూడా పోస్టులని మార్పింగ్ చేయటం, వైరల్ చేయటం, ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం కూడా. ఇప్పుడు కక్ష సాధింపు అనుకునేవారు గతంలో చేసిన అంశాలను కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. కీర్తన గారు అధికారం ఉంది కదా అని చెప్పేసి చేయాల్సినవన్నీ చేసేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని కోరే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒక్కసారి క్షమించండి, చేసింది తప్పైపోయింది అంటే నిజంగా కొన్ని వీడియోస్ మనం చూసినట్లయితే, మాట్లాడిన పదజాలాన్ని మనం విన్నట్లయితే ఆడపిల్లలు సైతం, మగపిల్లలు ప్రతి ఒక్కరు కూడా తలదించుకునేలాంటి పదాలు ఉన్నాయి. అంత దారుణమైన పదాలతో ఉపయోగించారు. కొన్ని వీడియోస్ డైరెక్ట్గా వదిలేశారు వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో కానీ, ఏదైనా సరే అది ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో తెలిసిందే. కానీ క్షమించండి ప్లీజ్ నన్ను వదిలేయండి అంటే వదిలేయాలా? ఒక్క క్షమించండి అనే పదంలో చేసిందంతా మాసిపోయే విధంగా అయితే ఇక కోర్టులు ఎందుకు, సెక్షన్స్ ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు చెప్పండి. ఇదే ఇంతకు ముందు డిబేట్ లో కూడా ఇలాంటి విషయం ఒకటి మాట్లాడున్నాను. అంటే చిన్న పిల్లలు ఏదన్నా ఒక చిన్న వస్తువు కింద పడేస్తేనో లేదంటే వాళ్ళు తీసుకుంటేనో మనం వాళ్ళని మందలిచ్చి క్షమించడం ఒక రకమైన తరహా. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన తరహా ఏంటంటే, ఒక మర్డర్ చేసేసి క్షణికావేశంలో అతన్ని చంపేశాను, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటే కోర్టులు వదిలేస్తాయా, చట్టాలు శిక్షించవా అని గతంలో కూడా నేను ఇదే మాట అడిగాను. ఇప్పుడు అదే మాట వైసీపీ వాళ్ళని నేను అడుగుతున్నాను. అండ్ మేడం ఒక మాట ఏమంటున్నారంటే, వాళ్ళు పొలిటికల్ ప్రోటోకాల్లో లేరు, వాళ్ళు ఒక స్ట్రక్చర్ లో లేని వాళ్ళపైన మీరు ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారు? మీరే ఒక క్లూ ఇస్తున్నారు. పొలిటికల్ స్ట్రక్చర్ లో లేరు, అండర్ ప్రోటోకాల్ లేనప్పుడు సింపథైజర్స్ అని మీరు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎంత పరిమితిలో మాట్లాడాలో అంత మేరకే మాట్లాడాలి. అంటే మీ గొప్పలేంటో మీరు చెప్పుకోవాలి, లేదు మీరు విమర్శించాల్సి అనిపించినప్పుడు ఆ స్థాయి ఎంతనో తెలుసుకోవాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి ఆ టీం ఉంటుంది, సోషల్ మీడియా టీం, భార్గవ్ గాని లేదంటే సజ్జల గారు కానీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు పేట్రేగిపోయి వాళ్ళ కుటుంబంలో ఉన్న స్త్రీలను కూడా మేము బయటకు తీసుకొని వచ్చి మాట్లాడతాం, అసభ్యకరంగా బిహేవ్ చేస్తాం, మేము మాకు అధికార మదంతో మేము మాట్లాడతామంటే మీరన్న మాట అధికారం శాశ్వతం కాదు. అట్ ప్రెసెంట్ మీరు అన్న మాట అధికారం శాశ్వతం కాదు. అదే మాట మీకు కూడా చేసుకోండి, అధికారం మీకు కూడా శాశ్వతం కాదు. అందుకే మోకాల మీద కూర్చోబెట్టారు 11 సీట్లకి ఈ రోజు. ఇవన్నీ మర్చిపోయింటారు కదా ప్రజలు. ఇదే మాటలు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన క్యాడర్ కానీ మాట్లాడుతున్నప్పుడు ఇంకెంత జ్ఞానం మీ క్యాడర్ కానీ మీ సోషల్ మీడియా సింపథైజర్స్ కానీ లేదా? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి కార్లతో భార్యల్ని కంపేర్ చేస్తావా? లేదు. అసెంబ్లీకి వచ్చిన దేనికి? చట్టసభల్లో ప్రజల వాణి వినిపించడానికి కదా. అక్కడ ఇతర భార్యల గురించి నీకేం ప్రస్తావన అవసరం?
ప్రెస్ మీట్లు దేనికోసం పెడుతున్నావు, సన్నాతులు అంటావా, చవటలు అంటావా, ఇట్లాంటి మాటలు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి నీ క్యాడర్ అని ఆ రోజు ఇదే మీ క్యాడర్ ఇక్కడికి వచ్చి చెప్తున్న నీతులు అధికార శాశ్వతం కాదు అనే మాట అక్కడ మీరు వాడి ఉంటే ఆయనకు కొంచెం బుద్ధి వచ్చి ఉంటే ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ని ఇంత తీవ్ర స్థాయికి తీసుకొని వెళ్ళి ఉండరు. ఈ రోజు మేము ప్రక్షాళన చేస్తుంటే మీకు బాధేస్తుందా? ఈ ప్రక్షాళన గనక మనం చెయ్యకపోతే రేపు వీళ్ళ ధైర్యం ఇంకా పెట్టిపోయి ఇళ్లలోకి వచ్చి ఏదైతే అనంతబాబు డోర్ డెలివరీ చేశారు చూడండి, అలాంటి విషయాలు రిపీట్ అయితే ఒక మనిషిని చంపడం ఎంత కిరాతకం అయితే అతని బాడీని ఇంటికి పంపించాడంటే ఎంత సైకోయిజం అతనిలో ఉందో మీకు అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళని లేదంటే డాక్టర్ సుధాకర్ గారి విషయంలోని అంశాలు మీరు గమనించండి. నిజంగా ఒక సగటు మనిషి ఆవేదన కాదా? సుధాకర్ గారు తప్పు చేశారా? అప్పుడు ఆ టైంలో ప్రాణాలు కోల్పోతున్న వ్యక్తులకి ఆయన ఒక డాక్టర్ గా మేము ట్రీట్ చేయాలంటే మాకు మినిమం సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి కదా. మేము అలాంటి ప్రెమిసెస్ లో బతకుంటే మేము ఎలా ట్రీట్మెంట్ ఇస్తామని ఒక న్యాయపరమైన కోరికని కూడా ఆయన చిత్రహింసలు పెట్టి చంపిన రోజు మీకు తెలీదా అధికారం శాశ్వతం కాదని? అంటే టోటల్ గా చివరికి సుధాకర్ విషయంలోకి వచ్చేసరికి టోటల్ గా ఆయన అడిగింది ఒకటే, మాస్క్ ఒకటే అడిగారు. ఆయన మాస్కులు కనీసం ప్రొవైడ్ చేయట్లేదని ఒక పిచ్చోళ్ళ చిత్రీకరించి ఆయన చనిపోయే వరకు తీసుకొచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి కారణం వీళ్ళు అని మనం డిక్లేర్ చేయలేకపోయినప్పటికీ కూడా కాళ్ళు చేతులు రోడ్డు మీద పడేసిన పరిస్థితులు కింద కూర్చోబెట్టారు ఒక డాక్టర్ ని. అంటే ఒక డాక్టర్ కి ఒక పొలిటికల్ పర్సన్స్ కి ఒక ప్రతిపక్ష నేతలకే ఈ రోజు దిక్కు దివానం లేకపోతే వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య మనుషుల కథ ఏంటి? ఇళ్లలోకి వచ్చి చంపరా వీళ్ళు? ఈ రోజు మేము ట్రోల్స్ చేశాము మేడం అనే పాయింట్ ట్రోల్ చేశారంట. ఏం ట్రోల్ చేశారు? ఎవరు ట్రోల్ చేశారు? ప్రోటోకాల్లో ఉన్న ఎవరైనా ట్రోల్ చేశారా? లేదు మీరు మీ దెబ్బకి భయపడి సామాన్యులు బయటకు వచ్చి మాట్లాడగలిగారా? జనవాణి కార్యక్రమం మేము చేస్తుంటే మీరు ఆపి పవన్ కళ్యాణ్ గారి శ్వాస కూడా తీసుకోనికి అవకాశం ఇస్తారా లేదన్నప్పుడు మీకు అర్థం కాలేదా? ఆయన శాంతిగా ఏదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని ఆయన వెళ్తుంటే ఆయన రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు మీకు తెలియదు అధికార మతం తెగి చేయకూడదని? అవేమన్నా తప్పులు చేస్తున్నారా? ఇక సింపథైజర్ గా అరే ఎదుటి పార్టీ నాయకుడిని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే వెళ్ళి కలవకూడదు ఒక వ్యక్తిపై? అది తప్ప లేదు. జనవాణి కార్యక్రమం మేము ఒక కార్యక్రమం మా పార్టీ పరంగా మేము చేసుకుంటే నువ్వు వైజాగ్ లో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తావా? మా నాయకులు షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కపోతావా? మహిళల్ని లకారం బూతులు తిడతావా? ఈ వీడియోలన్నీ ప్రజలు చూడట్లేదా? గమనించట్లేదా? వీళ్ళందరికీ ధైర్యం ఎవరిస్తున్నారు? ఈ సోకాళ్ళు అక్కడ కనపడుతున్న పెద్ద మనుషులు కానీ ధైర్యం ఎవరు ఇచ్చారండి? మీ పార్టీ ఇవ్వలేదా? మీ పార్టీ నాయకత్వం వాళ్ళని కంచుపు మేరలో పెట్టుకొని నడిపించలేదా? మేం చెప్తున్న మాటలు అరెస్ట్ అయ్యి రెండేళ్ళు పడక ముందే చెప్తున్న మాటలు అవన్నీ మేమంటున్న మాటలు కాదు. సీరియస్ లెటర్ మేము చూడలేదా? అది మేము కూర్చోబెట్టాను రాయిపించాము ఆ మహాతల్లి దగ్గర. ఆ మహాతల్లి ఏం మాట్లాడింది? మీ కాళ్ళు పట్టుకుంటాం, మీ గడ్డాలు పట్టుకుంటాం, మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి, మాకు సంబంధమే లేదు, మమ్మల్ని అప్పుడు ఆ విధంగా ప్రేరేపించారు కానీ మా బతుకులు ఇలా అయిపోయాయి. అది మీరు అన్ని తెలుసుకోవాలండి. అధికార మతంతో ఇంకొక విషయం మేడం, ఇంకొక మాట అన్నారు, పెడుతున్నారు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మేము కేసులు పెడుతుంటే అప్పుడు తీసుకోలేదు, అదృష్టం ఇప్పుడు కేసులు తీసుకొని మీ పక్షాన్ని కూడా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు ట్రోల్ చేస్తే మీరు కూడా కేసులు పెట్టండి, కేసులు తీసుకుంటున్నాం. మీ ప్రభుత్వంలో మేము కేసులు పెడుతుంటే ట్రోలింగ్ అవుతుంటే మమ్మల్ని ఎవరు తీసుకోలేదు అప్పుడు మా కంప్లైంట్స్. ఇప్పుడు మేము మీకు అదృష్టం అండి, మీ కంప్లైంట్లు ఇవ్వండి, మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళ మీద మేము కేసులు తీసుకుంటారు మా పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఖచ్చితంగా నడిపిస్తున్నాం కదా నీట్ గా, మీరు ఇవ్వండి కంప్లైంట్స్ మీ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు. ఓకే కీర్తన గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. మనకి టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు కూడా యాడ్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్తే సుప్నా గారు, చెప్పండి. నమస్కారం శ్రీనివాస్ చౌదరి గారు. ఆర్జీవీ ఎక్కడ, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? టీమ్స్గా వెతకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక కక్ష సాధింపు అని చెప్తూ ఉన్నారు, అదేవిధంగా అనైతికంగా కేసులు పెడుతున్నారు అని చెప్తున్నారు. మరి ఒక ప్రజాప్రతినిధి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధి నారా చంద్రబాబు నాయుడిని తెల్లవారుజామున అరెస్ట్ చేసినప్పుడు ప్రజాప్రతినిధికి సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అరెస్ట్ చేయాలంటే గవర్నర్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ, అనుమతి కంపల్సరీ. అలాంటి బేసిక్ టెక్నికల్ ఇష్యూస్ కూడా పట్టించుకోకుండా అరెస్ట్ చేసినప్పుడు వీరు చెప్తున్న నీతి న్యాయాలు చట్టాలు ఎక్కడికి వెళ్ళాయి? ఇప్పుడు ఆర్జీవి గురించి కానీ లేకపోతే శ్రీరెడ్డి గురించి కానీ వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి లీగల్ సెల్కి సంబంధించి సపోర్ట్ ఇస్తామన్నారు. ఆ లీగల్ సెల్ సపోర్ట్ ఏమైంది? ఇప్పుడు ఎందుకు మొఖం చాటు వేస్తున్నారు? అసలు వీళ్ళు విచారణకి ఎందుకు హాజరవట్లేదు? ఆర్జీవి కానీ వేరే వాళ్ళు కానీ కనీసం విచారణకి రావడానికి కూడా భయపడుతున్నారు. చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. ఎస్ మా స్వప్న గారు, మీకు అలాగే బీఆర్కే వీక్షకులకి, జనసేన నేత కీర్తన గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత విజయ వెంకటలక్ష్మి గారికి అందరికి కూడా నమస్కారాలు, శుభోదయం. రాజ్యాంగ అమలు దినోత్సవ సందర్భంగా కూడా మనందరికీ కూడా శుభాకాంక్షలు. రాష్ట్రంలో 5 ఏళ్లలో విధ్వంస పరిపాలనలో భాగంగా కొంతమంది కాలకేయుల్ని, ఇంకొంతమంది సైతాన్ సామ్రాజ్యాన్ని సృష్టించి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యంలో తుంగలో దొక్కేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళంతా ఎవరు?
ఈ శ్రీరెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, శకుంతల కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, వర్రా రాఘవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, సత్యల భార్గవి కావచ్చు, పంచప్రకారం కావచ్చు, ఈరోజు ఆర్జీవి కావచ్చు. అయ్యా ఆర్జీవి గారు, మీరు గతంలో సినిమాలు తీసుకునేవాళ్ళు. ఏంది లక్ష్మీ ఎన్టీఆర్స్ అని, అమ్మరాజ్యం కడపరెడ్లని, వ్యూహం అని, మియామాల్కోతో కోర్టు సినిమాలు కానీ, అలాగే రక్త చరిత్ర లాంటివి. ఇప్పుడు సినిమాలు తీసుకుంటే మేము అనట్లేదమ్మా. సినిమాల్లో ఉండే క్యారెక్టర్లు తీసుకొని వచ్చి ఎక్స్ వేదిక పెట్టి తప్పుడు మాటలు మాట్లాడితే వ్యతిరేకిస్తాం. అది వ్యక్తి దారుణం అంటారు. ఇప్పుడు జగన్మోహన్ గారి చెల్లెలను అమ్మను కొంత దుర్మార్గంగా ఫోటో చిత్రించి పెట్టడం అనేది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కారణం. ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులు, అదే ప్రజాస్వామ్యం అని చెప్పే నీతులు మాట్లాడే ఈ సైకో బ్యాచ్ కంతా స్టేట్కి ఒక మాట చెప్తున్నాం. మానవ హక్కులు అంటే ఏంది? నా చెయ్యి నీ ముక్కు తక్కనంత వరకు మానవ హక్కులు, అదే ప్రజాస్వామ్యం, అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. తాకిన తర్వాత ఏమైంది? కేసే కదా. మరి మీరు బెడ్రూమ్లోకి, ఇంట్లోకి, బాత్రూంలోకి వచ్చి మమ్మల్ని చిత్రీకరించి దుర్మార్గంగా మాట్లాడడం అనేది సభ్య సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రెండో విషయం, ఇలాంటి వ్యక్తులు, ఇప్పుడు చెప్పిన వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదని చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ గారికి ఉందా? పైగా వీళ్ళు శాసనసభలో నాని వంశీ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ గారు ఖండించలేదు. సోషల్ మీడియా ఇలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ ఖండించలేదు. ఇప్పుడు అయ్యో పాపం పేదవాడు అనామాయకుడని నంగేడుపులు ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కాలేదు. అంటే ఇంతకుముందు జరిగిన విస్తృత శృంఖారాల్లో జుగుత్సాకరమైన సంభాషణ మీకు అప్పుడు గుర్తురాలేదా? నా ఇంటికి కూడా పేకలేవని పిల్లల ముందు మాట్లాడావు కదా. అలాగే మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే, ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయకూడదు, మాకు అభిమానులు ఉన్నారు, మాకు వాళ్ళకి బీపీలు పెరుగుతాయి, కొడతారని చెప్పి సంబంధించిన వ్యక్తి మీరు ప్రజాస్వామ్య విలువ గురించి మాట్లాడతారా? ఈ రోజు రాష్ట్రంలో శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గత 5 ఏళ్లలో ఎవరైతే అపోజిషన్ పార్టీలోనో ఆడవారిలోనో ఇలాంటి విపరీత ధోరణితో పోస్టులు పెట్టారో ఆ రోజు ఎవరూ మాట్లాడలేదు. ఈరోజు కేసులు పెడుతున్నారు అనేసరికి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ లాస్ట్ మినిట్లో ఏంటంటే టోటల్గా చేతులెత్తేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక బోరగిడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి కానీ, మా అన్న జగన్ అన్న తన కోసం మేము గొంతు కోసుకుంటాం, చెయ్యి కోసుకుంటాం, చెవు కోసుకుంటాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతికి పెట్టిన పోస్టులు అందరూ చూశారు. కానీ ఇప్పుడు లాస్ట్కి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అసలు వాళ్ళు ఎవరు అంటే వైసీపీ క్వశ్చన్ చేస్తారు, అసలు వాళ్ళు ఎవరు, పార్టీకి మాకు సంబంధం ఉందా, అసలు శ్రీరెడ్డి అనే వాళ్ళని నేను చూడలేదు. ఇది వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్. అంటే వీళ్ళు పిచ్చోళ్ళ, లేకపోతే వాళ్ళు చెప్తే వీళ్ళు చేశారా, వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళిపోయారా? అంటే అక్కడ ఒక స్టాండ్ తీసుకొని మేము నిలబడ్డా అన్న వాళ్ళకు కూడా ఇక్కడ వీళ్ళు ప్రొటెక్షన్ కల్పించలేకపోతున్నారు. అంటే ఎంత అధ్వానంగా ఉన్న పరిస్థితులు పాపం ఆనాడు వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి అనేది మనం చూడాలి. లేదమ్మా, ఇది కరెక్ట్ గా 1800 మంది ఎంప్లాయీస్ తో, 40 యూట్యూబ్ ఛానల్స్ తో, 400 మంది కోఆర్డినేటర్స్ తో, అన్నదాత సుఖీభవ, పింఛను, అమ్మఒడి పథకం కింద నేరుగా వీళ్ళ అకౌంట్ లో డబ్బులు జరిగాయి. ఖజానా కొల్లగొట్టి వీళ్ళు జీతాలు ఇచ్చారు. జిల్లాకు పరీక్షలు ఖర్చు పెట్టారు సోషల్ మీడియా మెయింటైన్ చేయడం కోసం. ఇవన్నీ మాకు ఆధారాలతో సహా దొరికాయి. కాబట్టి ఏదో పట్టుకొని ఒక్కోరని తుప్పు రేకొడుతున్నాం. ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. ఈ బ్యాచ్ ఉంది కదా, ఎవరైతే ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, శకుంతల లాంటి వాళ్ళు, పోసాని కృష్ణమురళి, వర్మ ఎక్స్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి 1.5 కోట్ల డబ్బులు ఇచ్చారు. 1.5 crore డబ్బు ఇచ్చారు వర్మ ఎక్స్ అకౌంట్ మెయింటైన్ చేయడం కోసం. సో ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ముందస్తు జాగ్రత్తలు పెట్టుకొని ఎదుటి వాడిని బదనాం చేయడం కోసం, దుర్మార్గంగా మాట్లాడడం కోసం వీళ్ళందరినీ ఇలాంటి కాలకేలు సృష్టించాడు. ఇప్పుడు వీళ్ళు చట్టం తరపంతా చేసుకుంటూ ముందుకోవచ్చు, ఈ ఉత్సవం లిగించుకోవచ్చు కొద్దికి నాకే సంబంధం లేదు, నన్నంటగా నామాలు కాకని మాట్లాడుతున్నారు. పైగా జగన్మోహన్ గారు చెప్పగలరని అడిగా నేను. వీళ్ళందరూ మాకు సంబంధం లేదు చెప్పగలరా? మీరే ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రెస్ మీట్ చెప్పారు వరం అరెస్ట్ చేయడం అన్యాయం, పోసాని కృష్ణమురళి తిరగడం అన్యాయం, మీరే మాట్లాడుతూ అంటే మీరు వెనకేసుకుని వస్తున్నారు కదా. అంటే మీరు దీని వెనకాల సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ గారు ఉన్నట్టే లెక్క. మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో పనిచేసిన సైకో బ్యాచ్ ఇదంతా. ఈ బ్యాచ్ స్థాయికి వెళ్ళింది. ఎక్కడో రంగనాయకమ్మ 90 ఏళ్ల పోస్ట్ పెడితే ఆమెకు జైలు పడేశారు. ఇంత దుర్మార్గంగా సోషల్ మీడియాలో వ్యవహారం చేస్తా ఉంటే చివరికి పసుపు శారీ కట్టుకొచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడినా కూడా దాన్ని కూడా విత్తనం చేశారు. బాబు గారు 2 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి కూడా బస్సు తట్టి బయలు జైలు తీసుకుపోయిన వ్యక్తులు పోయారు. దాన్ని కూడా మాట్లాడారు. ఏదో రోగాలు ఉన్నాయి, జబ్బులు, రకరకాల. ఇంకోటి ఈ ఆర్జీవి ఆడికి వెళ్ళాడంటే ఈయన సైకోతత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా డబ్బులు ఇచ్చారో తెలియదు. కానీ రాజమండ్రి జైల్లో బాబు గారు ఉంటే వర్మ ఆడికి బయటకు పోయి సెల్ఫీ తీస్తాడు. బాబు గారు లోపల, వర్మ నేను బయట అన్న. ఇప్పుడు నువ్వేడా అయ్యా వర్మ, నువ్వేడా? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఎవరు నీకు రాజకీయ పరి సంబంధం లేనప్పుడు బాబు గారు జైలుకి అడిగి ఫోటో తీసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ స్క్రిప్టే ఇది. ఇంత సైకోతత్వం ఉండే మనస్తత్వం ఉండే వాళ్ళతో టీం వేసుకున్నారు. కాబట్టి ఆ రోజు వర్మ పోయి జైలు కాడ ఫోటో తీసుకున్నాడంటే ఈ రోజు నువ్వు ఎక్కడ నీతో ఎవరు ఫోటో తీసుకోవాలి? శ్రీరెడ్డి తీసుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలా?
కాబట్టి ఇన్ని అంశాలకు తేడా కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఫోటో తీసుకోవాలంటే శ్రీనివాసరావు గారు ఫోటో మీరు ఇప్పుడు తీసుకోవాలంటే ఆర్జీవి కనిపించాలి కదా. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఎక్కడి నుంచో వీడియోస్ ఇస్తున్నారు ఆయన. అంతే, అందుకే ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నాను లేదా హైదరాబాద్ లో ఉన్నాను ఇంకో చోట షూటింగ్ లో అని చెప్పి అబద్ధాలు చెప్తున్నావు అంటే నువ్వు భయపడినట్టే కదా. నువ్వు ఒక గతంలో ఏమన్నా సవాల్ విసిరావు అనేక అంశాలపైన. పవన్ కళ్యాణ్ గారిని, బాబు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టావు. ఇప్పుడు ఎక్కడ పోయా నువ్వు సమాధి చేసావంటే నాకు ముందస్తు బెయిల్ కావాలి, నన్ను అరెస్ట్ చేస్తే 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమని హైకోర్టు సుప్రీంకోర్టు తప్పులు తట్టావంటే నీకు గిల్టీ ఫీలింగ్ ఉంది కదా. తప్పు చేశాను గిల్టీ ఫీలింగ్ కనబడతాను కదా. తప్పు చేయకపోతే ఎందుకు హైకోర్టు సుప్రీంకోర్టు? కానీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు విచారణ వేరు విచారణ వేరు అంటే ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడతారు. దానికి సంబంధించి 41A నోటీసులు బేసిక్ గా ఇస్తారు ఎవరన్నా విచారించాలి అంటే. దీంట్లో 3rd డిగ్రీ అనే పాయింట్ ఆయన ఎందుకు రైజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇప్పుడు మంచి పాయింట్ చెప్పారు. రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు, అచ్చెన్నాయుడు గారు ఏం చేశారు, అదేవిధంగా మా స్పీకర్ గారిని ఏం చేశారు, అనేక అంశం అంటే వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. కదాంబరి మీద ప్రయోగించారు. అంటే గతంలో వారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది జరగొచ్చని అనుకుంటున్నారు. దొంగ అంటే పొద్దు అనుకుంటున్నాడు. మేము విచారిస్తున్నాం, వాళ్ళకి ఏంటండి పట్ల కూడా కొడతాను భయం పడుతుంది. కాబట్టి విచారణ ఎదుర్కోవాలని దద్దమ్మలు ఈరోజు సోషల్ మీడియా వేదికగా మాట్లాడినారంటే ఎవరో డబ్బులు ఇచ్చారనో లేదంటే మీ మెహర్బానీ కోసం మీ నాయకుడు మెప్పు కోసం మాట్లాడారు, పదవుల కోసం. ఇప్పుడు చుట్టుకున్నాయి, మీకు ఆన్సర్ చేయండి. దాన్ని తప్పించుకోవడం ఎందుకు ఆర్జీవి గారు? మీరు మీ స్థాయిని మరిచి దిగజారి పోస్టులు పెట్టారు కాబట్టి సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు చట్టం తన పని చేసుకుంటూ పోతా అంటే మీరు పారిపోతారా? అదేవిధంగా ఇతర వ్యక్తులు కూడా శ్రీరెడ్డి ఇప్పుడు బోరేగడ్ అన్ని ఉన్నాడు, మీ ఎమ్మెల్యేని బండి కట్టుకుని లాక్కుపోతున్నాడు, నేను చంపేస్తానని ఒక వార్నింగ్లు ఇచ్చాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిని కొడుకుని మర్డర్ చేస్తాను అనుమతి ఇస్తానని జగన్మోహన్ చెప్పారు. అది చెప్పలేదే. నేను ఈ మాట అన్ను, నువ్వు అలా అనకూడదు, నాకు నీకు సంబంధం లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుని బోరగడ్డ నిలిపి శ్రీరెడ్డి పైన పోసానికి ఇష్టం చెప్పలేదు నువ్వు అంటే. ఆ రోజు చెప్పలేదంటే వాళ్ళు సమర్థించలేదు లెక్క నువ్వు. కాబట్టి తమ్ముడు తన వాడైన ధర్మం తప్పకూడదు. ఆ రోజు ధర్మం తప్పావు, రాష్ట్రంలో కాలుకి వెళ్ళి సైతాన్ని సృష్టించావు. ఆ సామ్రాజ్యకి నాయకుడు నువ్వే అని చెప్పి రాష్ట్రంలో ఏళ్ళని నీ వైపు చూపిస్తున్నాయి. అరెస్ట్ అవుతాడు, రామకృష్ణ అరెస్ట్ అవుతాడు, జగన్ కూడా అరెస్ట్ అవుతాడు. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదమ్మా. అందరికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ప్రజాస్వామ్యం రాజ్యాంగం అమలు చేసే పరిధిలో పోతాను. గతం రాజ్యాంగం లేదు, మొత్తం కార్యనిర్వహణ వ్యవస్థ పోలీసులు అందరూ కూడా విధ్వంసం చేసి జగన్మోహన్ గారి కార్యకర్తలకు పనిచేసారు పడ కాదు కదా. తుప్పు రేకొడుతున్నారు పోలీసులు ఖచ్చితంగా. ఏ చిన్న మాట ఇప్పుడు గతంలో ఎందుకమ్మా మీ మీడియా వాళ్ళు చెప్పండి, మీరు మాట్లాడితే నోటీసులు నిషేధం 41 నోటీసులు అంటారు, జీవో నెంబర్ 1 అంటారు, 30 యాక్ట్ అంటారు. ఏంది ఇది? ఎన్ని మీడియా ఛానల్ బ్యాన్ చేయలేదు అదర్ రాష్ట్రం రానికుండా. సో 4th ఎస్టేట్ గా ఉన్న మీడియా వస్తేనే గొంతు నొక్కేశారు కదమ్మా. అమలు చేస్తాం, తప్పు చేసిన ఖచ్చితంగా శిక్షిస్తాం. తడ ప్రకారం సోషల్ మీడియా జరిగిన కథనాల పైన చట్టాలు తీసుకొస్తాం. ఇంకెవరైనా ఆడపిల్లల జోలికి పోతే భయం ముట్టే విధంగా చట్టాలు తీసుకొచ్చే విధంగా నిన్న శాసనసభలోనే ముఖ్యమంత్రి గారు నిపుణుల సలహా మేరకు తొందరలో ఇవన్నీ చట్టాలకు పదును పెడతామని ప్రకటించారు. ఆ విధంగా దశ ముందుకు వెళ్తాం. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే సొసైటీలో ఉండకూడదు. వీళ్ళ చెడు పొరుగులు వేరిపారే. ఒక నిమిషం హోల్డ్ అండి. అదే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు సభలు సమావేశాలు పెట్టకుండా జీవో నెంబర్ 1 కూడా చాలా తెలివిగా గతంలో వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. ఇంకా 140, 30 యాక్ట్ ఇలాంటివన్నీ కూడా 1 కాదు 2 కాదు చాలా తీసుకొచ్చారు. కానీ అవన్నీ కూడా కక్ష సాధింపని ఆ రోజు అన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. అయితే వెంకటలక్ష్మి గారు ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే చాలా ఉదారంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న అరెస్టులకు సంబంధించి ఆయన స్పందించారు. దానికి సంబంధించి న్యాయ సహాయ విభాగాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము, ఎవరైతే ఈ కక్ష సాధింపులో ఉన్నారో వారందరికీ కూడా న్యాయ సహాయాన్ని మేము ఇస్తాము అంటూ ఒక టోల్ ఫ్రీని ఆయన చెప్పారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆయన ఇచ్చారు. అదేవిధంగా ప్రతి జిల్లాకి 4 లాయర్లు ఎవరైతే ఇందులో ఇరుక్కొని ఉన్నారో వారికి బెయిల్ ఇచ్చే విధంగా, హెల్ప్ చేసే విధంగా, న్యాయ సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఒక 4 లాయర్లు ఉంటారని కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు న్యాయ విభాగం ఎక్కడుంది? ఇప్పుడు మీ వైపు నిలబడి మీకోసం మాట్లాడిన వారికి మేము ఉన్నాము, అండగా ఉన్నాము అని చెప్తున్నారు. ఒక టోల్ ఫ్రీ ఇచ్చారు, అది నామకే వాస్తి ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళ అధోగతిగా వాళ్ళకి ఏమీ అర్థం కాక అసలు మేము ఏం చేయాలో అనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ గురించి మనం మాట్లాడాము, కానీ ఇందులో సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో హ్యాండిల్ చేసిన వారు కూడా అనేక మంది అరెస్ట్ అయ్యారు. మోర్ దెన్ 120 పీపుల్ అరెస్ట్ అయ్యారు. మరి వీరికి సహాయం ఎక్కడ అందుతుంది? లీగల్ సెల్ అనేది న్యాయ విభాగాన్ని ఎక్కడ అమలు చేస్తుంది? ఇచ్చిన స్టేట్మెంట్ల వరకు పరిమితమా? ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీసులో న్యాయ విభాగం అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే అన్యాయంగా ఎవరి మీద అయితే కేసులు పెడుతున్నారో, ఎవరినైతే సోషల్ మీడియా
కార్యకర్తల్ని హింసిస్తున్నారో, ఎవరైతే సింపథైజర్ ని కేసులు పెట్టి పిలుస్తున్నారో, ఒక 6 నెలలు కూడా అధికారం వచ్చి నిండకుండా ఇదే పని మీద వీళ్ళు ఉన్నారు కనుక మేము ఉన్నామని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. వెంకటలక్ష్మి గారు ఇక్కడ అధికారంలోకి వచ్చి 1 రోజా 2 రోజులా కాదండి. తప్పు జరిగినప్పుడు మనం ఎన్నోసార్లు మనం చెప్తూ ఉంటాం, ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని. ఇప్పుడు 6 నెలల్లోపు యాక్షన్ తీసుకున్నారు, 2 నెలల్లోపు నోటీసులు ఇచ్చారు అనేది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్ యాక్షన్స్ ఎంత బారుగా ఉంటే అంత న్యాయం జరుగుతుంది. అది ఎవరికైనా సరే, ఏ కేసులో అయినా సరే. కేవలం ఒక సోషల్ మీడియాలోనే కాదు, మన న్యాయ వ్యవస్థలో ఉన్నదే అది. సంవత్సరాల తరబడి తిరగాలి కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ. లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకోవాలి, బెయిల్ తెచ్చుకోవాలి, మధ్యంతర బెయిల్ తీసుకొచ్చాలి. ఈ నానుడి అంతా గతంలో ఫాస్ట్ మూవ్ ఆన్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా మూవ్ అయితే అంత మంచిది. 6 నెలలకే కేసులు పెట్టకూడదు, 6 నెలలకే అరెస్టులు కాకూడదు అనేది ఎక్కడ లేదండి. 6 నెలలకు పెట్టకూడదు అని చెప్పట్లేదు మేడం. 6 నెలలు కాదు, వెంటనే పెట్టాలి. మీరన్నట్టు అన్ని విషయాల్లో కూడా పెట్టాలి. ఎందుకంటే ఒకళ్ళొకరు తిట్టుకున్న వాటి మీద వీళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఈ రోజు పోలీసు వ్యవస్థ పని చేయట్లేదు, గతంలో పని చేయలేదంటే పోలీసు వ్యవస్థనే ఈ రోజు ఈ గవర్నమెంట్ అవమానిస్తుంది. పోలీసులు అనే వాళ్ళు గతంలో ఎవరు పని చేయలేదా? గతంలో వైసీపీ వాళ్ళు తిడుతుంటుంటే టీడీపీ వాళ్ళు పడేరు, టీడీపీ వాళ్ళు కేసులు పెడితే తీసుకోలేదు, లేదంటే జనసేన వాళ్ళ మీద కేసులు పెడితే తీసుకోలేదు. వాళ్ళు కొట్టడం పనిగా ఏ పరిపాలన కూడా లేకుండా వైసీపీ గవర్నమెంట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటి? ఈ రోజు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఆ రోజు తిట్టారు కాబట్టి ఈ రోజు తిట్టడమే పనిగా పెట్టుకున్నాం, దీని మీద చర్చ జరుగుతుంది. ఇది ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి. మేము కూడా చెప్తున్నాం, తప్పదు. ఎవరైనా సరే నోరు జారి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఈవెన్ మా పార్టీ వాళ్ళైనా అంటే వెంకటలక్ష్మి గారు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఇలాగే తీసుకోవాలి, ఇంకా ఫాస్ట్ చేయాలని మీరు దాంతో ఏకీభవిస్తారా? అంటే ఒకటి, కేవలం వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారన్నారు అన్నది విషయం కాదు, ఎవరు తప్పు చేసినా యాక్షన్ ఇలాగే ఉండాలంటారా? దానికి చట్టం ఉంది కదండి. ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ శిక్షించదు, మా రాష్ట్ర గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర గవర్నమెంట్ చర్యలు తీసుకోదు కదా. దానికి చట్టం ఉంది. మీరు కేసులు పెడుతున్నారు, వాళ్ళు వస్తారు, వెతికి పట్టుకుంటారు. పట్టుకుని తప్పుంది అనుకోండి, మీరు కూడా కొడతారో లేదంటే ఏం చేస్తారో ఏదైనా చెయ్యండి, వాట్ ఎవర్. దానికి చట్టం ఉంది, దానికి చేయవలసింది చట్టం చేసుకుంటూ వెళ్తది. దాని మీద రైట్ అండి, రైట్. వెంకటలక్ష్మి గారు ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారండి. వెంకటలక్ష్మి గారు ఇప్పటి వరకు కక్ష సాధింపు ప్రభుత్వం చేస్తుందని చెప్పిన వారు చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేది మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మీరు. ఎందుకంటే ప్రభుత్వాలు శిక్షించలేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్షించలేవు అన్న విషయాన్ని మీరు ఒప్పుకున్నారు. చెప్పండి, కంక్లూడ్ చేద్దామండి. వెంకటలక్ష్మి గారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు లేరా? నాకు తెలిసి వెంకటలక్ష్మి గారు మాట్లాడిన మాటలో నేను నిజంగా అభినందిస్తున్నా. వెంకటలక్ష్మి గారికి ఉన్న బుద్ధి జ్ఞానం కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేరా? ఒక ఆడపిల్లలు వ్యవస్థలు చేసి ఫోటోలు పెడతారా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ చెల్లెలు కూతురు లేరా? కాబట్టి నాకు తెలిసి వెంకటలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ కలుపుమొక్కలో ఆయన నిజంగా మొక్కలా కనబడతాను ఈ రోజు. ఎందుకంటే వాళ్ళందరూ ఇటువంటి కార్యక్రమాలు. ఓకేనండి శ్రీనివాస్ గారు, మనం కంక్లూడ్ తీసుకుందాం. కీర్తన గారు, ముందు ఇదే విధంగా ఇంతే స్పీడప్ గా ఈ కేసులు ఉంటాయంటారా? మరి ఆర్జీవీని ఎప్పుడు విచారిస్తున్నారు? కంక్లూడ్ చేద్దాం. ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే మేడం కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఎవరైనా కూడా మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాలను లేకుంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ను మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇటువంటివి ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ లో వీళ్ళు ఇంకా పెట్టరైపోతారు అన్న విషయం అందరికీ తెలుసు. ఆర్జీవీ కేసు కూడా మేము జస్ట్ 41 ఏజ్ నోటీస్ ఇస్తేనే ఇతను భయపడిపోయి ఎక్కడో దాంకో ఉన్నాడు కనుక విచారణ కోసం అతను హాజరు కావాలి, కాకపోతే అరెస్ట్ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. తప్పించుకోవడానికి అవ్వదు అంటున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ కీర్తన గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ డిబేట్ లో పాల్గొన్న శ్రీనివాస్ చౌదరి గారికి, వెంకటలక్ష్మి గారికి, వెంకటరమణ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఇక అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఇక అధికారంలోకి వచ్చి 6 నెలల, సంవత్సరమా లేకపోతే ఒక్క రోజా అన్న విషయాన్ని పక్కన పెడితే లా అండ్ ఆర్డర్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా అయితే ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది.